రీసెంట్గా కూకట్పల్లిలో ఒక చిన్న పిల్లని 10th క్లాస్ అబ్బాయి చంపేశాడు. చూసారా మీరు అది? చూస్తాను. చూస్తుంటే నాకే చంపే బుద్ధి అయింది వాడిని చూస్తుంటే. తల్లిదండ్రులు బాధ చూస్తుంటే ఇప్పటికీ నా మనసులో ఎంత బాధగా ఉందంటే, పిల్ల ఏం పాపం చేసింది వాడికి. అసలు వాడు ఎంత సైకోగా ఒక స్కెచ్ చేసుకొని మన సెన్స్ ఉందా వీళ్ళకి? అంటే ఈ చిన్న పిల్లలు కూడా ఇలా తయారవ్వడానికి రీజన్స్ ఏముంటాయి? ఏముంటే చెప్పాను కదా, అన్ని పిచ్చి పిచ్చి వీడియోస్ చూడడము, వాడు ఒక బుక్ మీద రాసుకొని పేపర్ మీద ఇలా చేయాలి, గ్యాస్ స్టవ్ పైప్ తీయాలి, ఎట్లా తయారైతున్నారంటే జనాలు మంచిగా ఎవరు ఉపయోగించుకోవట్లేదు సోషల్ మీడియా వల్ల. సోషల్ మీడియా నేను ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ఇలాంటి వీడియోస్ బ్యాన్ చేయాలా? అంటే ఇప్పుడు ఆ పిల్లోడికి శిక్ష వేద్దామన్నా ఆ పిల్లోడికి మైనర్ అయిపోయింది. ఇప్పుడు వాడిని తప్పు అనాలా లేకపోతే అసలు ఏం అర్థం కావట్లేదు. మనం బాధపడడం తప్ప ఏం చేయలేమమ్మా. అక్కడ వాళ్ళ అమ్మ చెప్తుంది, నా కూతురు ఇలా అవ్వాలి, నా కూతురు ఇలా చెయ్యాలి, నా కూతురికి ఇలా బట్టలు కొనాలి, నా కూతురు కోసం మేము ఎంతో కష్టపడుతున్నాము, ఈ రోజు నా కూతురు లేదు అని ఆవిడ ఆ మాట చెప్పగానే కొన్ని చోట్ల ఆడవాళ్ళు కూడా మగవాళ్ళని చంపేయడము, మగవాళ్ళు కూడా సేఫ్ గా లేరు. ఇక్కడ ఆడవాళ్ళ పిల్లలు కూడా ఎవరు సేఫ్ గా లేరు ఇక్కడ. నిజంగా ఆ తల్లి కడుపు బాధ మనం తీర్చలేము, కానీ అమ్మ మీరు స్ట్రాంగ్ గా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ఆ దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు, ఏదో ఒక రోజు న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడున్న వాళ్ళ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? ఏ సిచ్యువేషన్ లో ఎవడేం చేస్తాడో తెలియట్లేదు నాన్న. భయం వేస్తుంది బయట పంపేయాలన్నా. మాకే సెక్యూరిటీ లేనప్పుడు మన పిల్లలకి ఏం సెక్యూరిటీ ఉంది? గవర్నమెంట్ ఇంకా స్ట్రిక్ట్ గా రూల్ పాస్ చేయాలి, ఏదైనా చేయాలి అంటే కూడా. ఇంకా అంతకన్నా మనం చేసేది ఏం లేదు. ఒక రోజు మీరు సీఎం అయితే మీరు ఏం చేంజ్ చేస్తారక్క? ఈ బైక్ల మీద వెళ్తుంటారే, ఫాస్ట్ రైడింగ్ వెళ్తుంటారు, వాళ్ళని ఫస్ట్ వాళ్ళ మీద పెనాల్టీ కాదు, వాళ్ళ లైసెన్సే రద్దు చేసేయాలి ఫస్ట్. ఎట్లా యాక్సిడెంట్స్ అవుతున్నాయంటే అట్లా యాక్సిడెంట్స్ పెద్దవాళ్ళు చూడట్లే, చిన్నవాళ్ళు చూడట్లే. వాళ్ళ సోకు నా డ్రైవ్ చేయాలని, నా స్టైల్ నేను చూపించుకోవాలని థాట్లో పోతుంటారు. వాళ్ళని ఫస్ట్ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. వాళ్ళకి ఇంకా లైఫ్ లో లైసెన్సే ఇవ్వకూడదు వాళ్ళకి. సిచ్యువేషన్ జరిగిందా మీకు లైఫ్ లో? మా ఇంటి దగ్గర వెళ్తుంటే అసలు ఒక బైక్ జప్పు వెళ్తున్నాడు, ఒక అతను వచ్చాడు, ఆయన గుద్దేసి వెళ్ళిపోయాడు. ఇంకా కనీసం ఆగి కూడా లేపడానికి లేదు. ఇంకా ఈ బైక్ ప్రాబ్లం లోనే మా బావగారు రీసెంట్ గా చనిపోయారు. ఆల్రెడీ కిసిక్ టాక్స్ లో కూడా చెప్పాను, ఎప్పటికీ అది మర్చిపోలేము. సో అలాగే మీరు కూడా చెప్పినప్పుడు నాకు అది గుర్తొచ్చింది. బైక్స్ అయినా కార్లు అయినా ఏదైనా కూడా ఓవర్ స్పీడ్ కి వెళ్ళకూడదు. 10 minutes లేట్ అయితే దానివల్ల మనం ఫాస్ట్గా వెళ్తే ఏమైతే మన ప్రాణాలు కోల్పోతాం మనం ఇంకా అసలు. సో మీరు సీఎం అయితే ఇది ఫస్ట్. రీసెంట్ టైంలో కోటా శ్రీనివాస్ గారు మన అందరి ఫేవరెట్, అందరికి ఇప్పటికీ ఆయన అంటే చాలా అభిమానం. ఆయన లేరు అని తెలిసినప్పుడు వెళ్ళారా మీరు కలిసి? నేను లేనప్పుడు, ఊర్లో లేనప్పుడు. నేను ఎలా ఉండేది మీకు బాండింగ్? నేను కలిసి వర్క్ చేయలేదు, పక్కన లొకేషన్స్ లో అట్లా వెళ్ళి కలిసి భోజనం చేయడము, కలిసి మాట్లాడడం అట్లాంటివి జరిగాయి చాలా మాకు. అంటే చాలా సినిమాలు చేసేటప్పుడు మేము కలిసి భోజనం చేసాము. అంతే నాకు. లేరు అని తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఏడుపు వచ్చింది బాగా నాకు. అరే ఏంటి మన ఆర్టిస్టులు అందరూ ఇలా వెళ్ళిపోతున్నారు ఏంటి, స్పెషల్ తెలుగు ఇండస్ట్రీలో ఆర్టిస్టులు అందరూ ఇలా చనిపోతున్నారు అని చెప్పి చాలా బాధ అనిపించింది. కొండవలస గారు కానివ్వండి, వేణుమాధవ్ గారు కానీ. వేణుమాధవ్ గారితో మీకు చాలా సినిమాలు చేశారు, బాండింగ్ ఒక ఫ్యామిలీ లాగా చూసుకునే వాళ్ళు వేణుమాధవ్ గారు అయితే. నాకు ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, చాలా మంది. అసలు నాకు కొండవలస గారితో బాగా పరిచయం. డాడీ 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 అని పిలిచేదాను. నాకు ఫస్ట్ సినిమా ఎవడిగోల వాడి నుంచి ఆయన డాడీ అంటే ఫిక్స్ అయిపోయా. ఆయన కూడా నా కూతురు ఉంది, సేమ్ నా రెండో కూతురువే నువ్వు అని చెప్పేవారు అనమాట. సో ఆయన చనిపోయినప్పుడు అప్పుడు కూడా లేను నేను. బాధ అనిపిస్తుండే, మనం వర్క్ చేసామే, కలిసి ఉన్నాము ఇట్లా అని చెప్పేసి. ఇంకా అలానే అక్క ఇప్పుడున్న చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు, మీరు అందరూ చేసిన వాళ్ళందరూ కూడా కొంతమందికి ఇప్పుడున్న టైంలో వర్క్ లేక చాలా మంది బాధపడుతున్నారు. చాలా మంది అమ్మా. ఏంటి ప్రాబ్లం? జనరేషన్ గ్యాప్, కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు. మేము ఉన్నామని గుర్తించండి కొంచెము. ఫ్రాంక్గా చెప్తున్నాను, పెట్టినా పర్లేదు, వాళ్ళకి యాక్టింగ్ రాదు, ఏం రాదు, ఎటు కెమెరా చూడాలి కూడా తెలియదు కొంతమందికి. వాళ్ళని తీసుకొచ్చి మీరు మంచి రెమ్యునరేషన్స్ ఇచ్చి పెడుతున్నారు. అలాంటి కొంచెం ఒక 100 crores పెడుతున్నప్పుడు ఇట్లాంటి ఆర్టిస్టులు పిలిచి మీరు ఎక్కువ ఇవ్వకండి, ఎంతో కొంత వాళ్ళు గడిచేలాగా ఇవ్వండి చాలు. వాళ్ళకి కూడా ఎక్కువ డిమాండ్ చేయట్లేదు. ఏమి రాని వాళ్ళకి మీరు ఒక స్థాయి ఇచ్చేసి వాళ్ళకి అందరినీ గౌరవించండి. కోవేశ్వర్ల గారు ఉన్నారు, అయిపోయారని లేకపోతే అలా అని ఇలా అని అలాంటి మాటలు విన్నప్పుడు పేరున్న వాళ్ళకే పెడుతున్నారు తప్ప వీళ్ళని పిలిపిద్దాం, వీళ్ళు చేద్దామని మాత్రం ఎవరికి లేదండి. మంచి డైరెక్టర్స్, రైటర్స్ ఎంత మంచి వాళ్ళు వస్తున్నారు. అవును పలానా వాళ్ళు చేశారు, వీళ్ళకి ఒక క్యారెక్టర్ ఇద్దామని అంటే మేడం మీరు
అసలు ఏంటంటారు ప్రాబ్లం? అంటే ఈ ఆర్టిస్టులు ఇక్కడ దొరకరు, లేకపోతే బడ్జెట్స్ ఎక్కువ అని అలా ఫీల్ అవుతున్నారంటారా? ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఉన్నాను, నా ప్లేస్లో ఇంకొక అమ్మాయిని తెచ్చుకున్నారు, మళ్ళీ ఆమెకి మాత్రం ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి చూస్తున్నారు. మరి తెలుగు ఉన్న వాళ్ళ మనం ఏమన్నా ఏమైపోవాలి మనం? ఇక్కడ మీకు బయట వాళ్ళు కావాలి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అవసరం లేదా? ఇంటి కూర నచ్చదు పక్కింటి కూర నచ్చుతుంది అంటారు కదా, అట్లా ఉన్నారు మన వాళ్ళు. ఎన్ని సినిమాలు నేను చేయాల్సిన క్యారెక్టర్ ప్రతి ఒక్కరు చూసిన, అరే మీరు ఉంటే బాగుంటుండే మేడం, మీరు ఉంటే ఈ సీన్లో బాగుంటుంది, తనని పెట్టుకున్నారు. మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు మన వాళ్ళని అని చెప్పేసి మనం కొంచెం డిమాండ్ చేయగానే అంత లేదు మేడం, బడ్జెట్ లేదు మేడం అంటారు. వాళ్ళకైతే ఎక్కువ ఇస్తుంటారు. వాళ్ళు తెలిసిన ఆర్టిస్టులను పెట్టుకుంటారు, మిగతా ఆర్టిస్ట్ని పెట్టుకోవట్లేదు, కంటిన్యూగా వాళ్ళే ఉంటారు. టీవీ షోస్ కూడా చూడండి, వాళ్ళు ఉన్న వాళ్ళు ఆర్టిస్టులు ఉన్నారు. మరి మేమేమైపోవాలి? వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వీళ్ళని ఎంకరేజ్ చేయండి అంటున్నాం మేము. అట్లా అని చెప్పి మేము కూడా ఏం డిమాండ్ చేయట్లేదు కదా. ప్లీజ్ మీరు అందరిని ఎంకరేజ్ చేయండి అని చెప్తున్నాను. సో ఈ షో ఖచ్చితంగా ఏదో ఒక డైరెక్టర్ ఖచ్చితంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తారు, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు డైరెక్టర్స్ కి? ప్లీజ్ మా అందరిని ఎంకరేజ్ చేయండి, మీ పేరు చెప్పుకుంటూ వాళ్ళు ఆ రోజు గడుస్తే చూడు, దేవుడు ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ మీలాంటి వాళ్ళు దొరకడం మీకు అదృష్టం, వాళ్ళకి అదృష్టం. వాళ్ళని కొంచెం గుర్తుపెట్టుకోండి చాలు. మీరు హైలీ టాలెంటెడ్ కాబట్టి చెప్తున్నాను నేను. మిమ్మల్ని ఏదో కోపంగా చెప్పడం, మిమ్మల్ని కించపరచడం కాదు, బట్ ప్లీజ్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ దెమ్ అంటున్నాం అంతే. ఇంకా సో స్వీట్, ఎంత నేను కూడా నన్ను ప్లీజ్ కిస్ అది పెళ్లిగా డైరెక్టర్ అయితే ఇంకా బాగుంటది, కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కొంచెం. అక్క ఇప్పుడే కదా రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా, ఆర్డర్ చేస్తా అనమాట.